పిల్లలు, ఈ దినాన నమ్మకమైన స్నేహబంధం గురించి చూద్దాం. సామెతలు 27వ అధ్యాయము 9వ వచనం. తైలమును అత్తరును హృదయం సంతోషపరిచినట్లు చెలికాని హృదయంలో ఉండవచ్చు మధురమైన మాటలు హృదయంను సంతోషపరచును. రూతు గ్రంథం చదువుదాము. ఈ రూతు గ్రంథంలో నయోమి, రూతు అని ఇద్దరు అత్తకోడళ్ళు ఉంటారు. ఒకరోజు నయోమి తన బెత్లెహేముకు తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. ఆమెతో తనకు ఇద్దరు కోడల్ని ముద్దు పెట్టుకొని, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళిపోండి అని వారితోటి చెప్తుంది అనమాట. మీరు వివాహాలు చేసుకోమని వీడుకోలు చెప్తుంది. వారు బిగ్గరగా ఏడుస్తారనమాట. ఆమెతో మేము నీతో కూడా నీ ప్రజల వద్దకు వస్తామని అంటారు. కానీ నయోమి, నా కుమార్తెలారా మీరు మీ ఇంటికి తిరిగి వెళ్ళిపోండి అని చెప్తుంది. అప్పుడు ఓర్ప నయోమికి వీడుకోలు చెప్పి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది. కానీ రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టవద్దనియు, నన్ను బతిమాలుకోవద్దు, నువ్వు వెళ్ళు చోటుకే నేను వస్తా, నువ్వు నివసించే చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందిన చోటనే నేను కూడా మృతి పొందుతాను, అక్కడనే పాతిపెట్టబడతాను, మరణం తప్ప మరి ఏదైనా నన్ను ప్రత్యేకించదని చెప్తుంది అనమాట. ప్రమాణం చేసేసరికి రూతు ఆమెని హత్తుకుంటుంది. కాబట్టి నయోమి బెత్లెహేముకు బయలుదేరతారు. రూతు పొలానికి వెళ్ళి ఆహారం సేకరించి అత్తను పోషిస్తూ ఉంటుంది. రూతు వెళ్ళే పొలం యజమాను బోయాజు ఏం చేస్తాడంటే, అతడు రూతు విశ్వాసపాత్రను, నమ్మకత్వాన్ని, వినయాన్ని ఇష్టపడి వివాహం చేసుకుంటాడు. ఆమె కుటుంబ విమోచనగా అవుతాడు. అంటే అతను అవసరతను తీర్చడానికి సమయంలో బంధుధర్మం జరిగిస్తాడనమాట. తన జన్మభూమిని విడిచి ఇంత ముందు ఎరగని జనాల దగ్గరకు వచ్చింది కదా, దేవుని రెక్కల క్రిందకు సురక్షితంగా ఉన్నట్లు, నీ జనమే నా జనం అని వచ్చింది కదా, దేవుడు అందుకు ఆమెకి ప్రతిఫలంగా సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. విశ్వాసతను, నమ్మకత్వాన్ని ఆమె రుజువు చేసింది. రూతు పైన ఒక గ్రంథమే ఉంది. రక్షకుని వంశావళిలో భాగమే. చూసారా, మన దేవునితో సంబంధాన్ని ఆ విధంగా మనం ఏర్పరచుకోవాలి. నయోమి దగ్గర దేవుడు తప్ప ఏమీ లేదు. రూతు ఆ దేవుడి కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. వివాహం కూడా కోరుకోలేదు, కానీ నయోమి చేసింది వివాహం. ఒకరి ఎడల ఒకరు చూపిన విశ్వాస, ప్రేమ, భక్తి ఎంత శక్తివంతమైన స్నేహబంధాన్ని ఏర్పరిచింది చూసారా వాళ్ళ మధ్యన. దేవుడు మన పట్ల తన విశ్వాసత, నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. మరి మనం కూడా విశ్వాసం, భక్తి, ప్రేమ కలిగి ఉందామా? ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రియమైన దేవా, మా రక్షక, రూతు నయోమిల నమ్మకమైన స్నేహాన్ని మేము నేర్చుకున్నాము. మీకు కృతజ్ఞతలు. మేము నీతో అట్టి స్నేహబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాము. అదే ప్రేమను ఇతరులకు కూడా చూపించాలని మా జీవితంలో మీకు మొదటి స్థానం ఇస్తూ మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.